దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియచేస్తూ నా స్వరం యేసు కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనం ప్రతినిత్యము కూడా తలుస్తూ ఉండాలి అని దేవుడి యొక్క అభిలాష. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే ఆదరణ మాత, మన మరియ తల్లి. మదర్ ఆఫ్ కన్సోలేషన్, మదర్ ఆఫ్ కంఫర్ట్. చూడండి, తెలుగులో అయితే కంఫర్ట్ అంటే ఆదరించేవారు అని అర్థం. కంఫర్ట్నెస్, ఆదరణ ఇచ్చేవారు అని అర్థం. పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్గా ఆదరణ మాత అని ఎక్కడైనా ఉందా అంటే లేదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి వాక్యము డైరెక్ట్గా ఎందుకు లేదు అని అంటే, యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూసాము, పరిశుద్ధమైన గ్రంథంలో ఏ వాక్యమైనా ఇప్పటికీ ఉన్నప్పటికీ దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ లిఖించడానికి ఈ ప్రపంచం కూడా సరిపోదు అని చూసి ఉన్నాం. అయితే మరియ తల్లిని ఆదరణ మాతగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేస్తున్నాడు. చూద్దామా పరిశుద్ధమైన వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో? ఎస్, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ పవిత్రాత్మని నేను మీకు వాగ్దానం చేస్తున్నానని యేసు ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు శిష్యులతో. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో అయితే కంఫర్టర్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకొక పేరు ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. అవి మనము భవిష్యత్తులో తెలుసుకుందాం. ఇప్పుడు మన యొక్క వాక్య ధ్యానాంశం వచ్చేసి ఆదరణ మాత. కాబట్టి ఆదరణ మాత అని దేన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తున్నాడు అంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము, నీవు నన్ను పిలుతువేని ఈ ప్రపంచానికి అర్థము కాని విషయాలు, వారికి చెప్పని విషయాలు, ఇదిగో మహాకార్యముల గురించి, గొప్ప సత్యముల గురించి నేను నీకు ప్రకటిస్తాను ప్రియమైన బిడ్డ అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ సత్యాలనే ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అదేవిధంగా కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కూడా ఇలాంటి గొప్ప మాటలు ప్రకటించింది. ఆదరణ మాత అని, మదర్ ఆఫ్ కన్సోలేషన్ అని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మే 25వ తారీఖున ప్రకటించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అవర్ లేడీ ఆఫ్ కన్సోలేషన్, మరియ తల్లి ఆదరణ మాత అని మే 25వ తారీఖున పండుగగా మనం కొనియాడుతూ ఉన్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. అదేంటంటే కన్సోలాటిక్స్ అఫ్లోక్టోరమ్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో అయితే వర్డ్. అయితే ఆదరణ మాత గురించి మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం చూసాము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను మరొక ఆదరణకర్తను పంపిస్తాను అని. అయితే ఈ ప్రపంచానికే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు పెంతెకోస్తు పండుగ రోజున. కానీ ఇది ప్రపంచానికి తెలుసు. కానీ మరియ తల్లి ఆదరణ మాత అని దాచిపెట్టబడింది పరిశుద్ధమైన గ్రంథంలో. ఎలా అంటారా? వాక్యాలు ధ్యానించుదాం. మరియ తల్లి ఎవరిని ఆదరించింది? చూడండి, ముఖ్యంగా ఆదరణ అంటే ఏంటండి మనం తెలుసుకోవాలి. ఈ వాక్యానికి అర్థం, ఎవరైనా ఏ బిడ్డలైనా బాధలలో, కన్నీళ్ళల్లో, కష్టాలలో, శ్రమలలో ఉన్నప్పుడు, మనకెంత బాధ ఉన్నప్పటికీ, మనము మనుషులమే కదా, మనకి ఎంత నిస్పృహ ఉన్నప్పటికీ, మనకి అవతల ఉన్న వ్యక్తి కంటే ఎక్కువగా బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. కానీ వారు మన దగ్గరికి వచ్చి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ శ్రమలు ఉన్నాయి, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అక్క అని అంటూ ఉన్నప్పుడు మనం ఎలా
ప్రవర్తిస్తాము, ఎలా వారి కోసం ప్రార్థిస్తాము, ఎలా వారిని మనం పరామర్శిస్తాము, ఎలా మనం వారిని ఆదరిస్తామో అది ఆదరణ. మనం డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఎంతోమంది కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్క, నా కుటుంబ పరిస్థితి ఇది, నా భర్త ఇలా ఉన్నాడు, మా అత్తమామ ఇలా ఉన్నారు, నా ప్రార్థన విన్నపం ఇది అని అంటూ ఉంటారు బిడ్డలు ఎంతోమంది కాల్ చేసి. అప్పుడు మనం ఏం చేయాలండి? ఆదరణకర్త మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి గొప్ప పలుకుల ద్వారా వారిని పరామర్శించి ఆదరణ కలిగిస్తాము. కేవలం నువ్వు నేనే మానవ పాత్రులుగా ఉన్న మనమే ఒక బిడ్డకి ఆదరణగా మారుతున్నాము. మరి ఆ దేవాతి దేవుణ్ణి కన్నా మన మరియ తల్లి ఎంత గొప్ప ఆదరణ మాతో అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయాసపడుతూ ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధమైన గ్రంథంలో మరియ తల్లి ఆదరణ మాతగా ఎక్కడ కనిపించింది అంటే ఎలిజబెత్తమ్మను ఆదరించిన తల్లి. మరియ తల్లి అప్పటికి కన్సీవ్ అయ్యింది. ఇదిగో గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్తుంది, ఎలిజబెత్తమ్మ ముదువగ్గురాలు అయినప్పటికీ దేవుడి యొక్క కార్యము తన పట్ల నెరవేరింది అని. అప్పుడు గాబ్రియేలు దూత చెప్పలేదు, ఇదిగో వెళ్ళు దేవుడు చెప్తున్నాడు నీకు మరియా అని చెప్పలేదండి మరియ తల్లికి. కానీ ఆదరణ స్వభావము, ఆ యొక్క గుణగణము అమ్మ మరియ తల్లిలో ఉంది. అప్పటికి పెంతకోస్తు పండుగ జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందండి? యేసు ప్రభువారు పుట్టక ముందు జరుగుతున్న సందర్భం. అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మ వారి ఇంటికి వెళ్ళి దర్శించడం అనేది. ఆ సమయంలో ఏం జరిగింది? అమ్మ మరియ తల్లి వారి యొక్క ఇంటిలోకి ప్రవేశించగానే లూకాసు వార్త 1వ అధ్యాయం 43-44 వర్షాలు మనం చూసినాం. ఆ శుభవచనములు వినగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు అని. అయితే ఇక్కడ 2 అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకటి, మొట్టమొదటిది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడితో ప్రపంచం మొత్తము కూడా నింపబడకముందే అమ్మ మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో నింపబడింది. ఎలా అంటే, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, ఇదిగో నీవు పవిత్ర శిశువుకి జన్మనిస్తావు. అప్పటికి పెంతకోస్తు పండుగ జరగలేదు, అప్పటికి శిష్యులు ఇంకా ఎవరూ లేరు, అప్పటికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాలేదు, తల్లి గర్భము నుండి ఇంకా బయటపడలేదు. అప్పటికి దేవుడిచ్చిన వాగ్దానం మరియ తల్లి పట్ల నెరవేరుతూ ఉంది. అయినప్పటికీ మరియ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పవిత్రాత్మ నీపై వేంచేయును అంటే శిష్యుల కంటే ముందే, అపోస్తుల కంటే ముందే మరియ తల్లికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుడి అనుగ్రహం మరియ తల్లి పైన ఉంది. అందుకే గాబ్రియేలు దూత ఏమంటుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఎంత గొప్ప అనుగ్రహాన్ని పొంది ఉన్నావంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఆ ఏలిన వారే నన్ను ఇక్కడికి పంపించాడమ్మా అని చెప్తూ ఉన్నాడు గాబ్రియేలు దూత. ఇప్పుడు ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రపంచానికి మొత్తము దేవుడు వాగ్దానం చేసింది పెంతకోస్తు పండుగ రోజున దిగొస్తాడని. కానీ మరియ తల్లికి ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఆదరణకర్తని పొందుకున్న ఆ మరియ తల్లి ఆదరించడానికి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్తూ ఉంది. తన గర్భములో శిశువు ఉన్నాడు యేసుప్రభుల వారు, తన మీద సర్వోన్నతుని శక్తి ఉంది, పవిత్రాత్మ అమ్మ మరియ తల్లి పైన వేంచేసి వచ్చాడు, కదిలి వెళుతూ ఉంది. ఇదిగో కొండ ప్రాంతానికి ఎలిజబెత్తమ్మను పరామర్శించడానికి, ఆదరించడానికి. ఇది మొట్టమొదటి ఆదరణ మరియ తల్లి ఇచ్చింది. ఎవరికి? ఎలిజబెత్తమ్మ గారికి. రెండవదిగా, ఇదిగో కానా పల్లెలో పెండ్లి విందు జరిగింది. ఆ విందులో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎంతోమంది ప్రజలు, అచట మరియ తల్లి ఉండెను. యేసుప్రభువారు శిష్యులతో వస్తున్నారు అంటే, ఇప్పుడు యేసుప్రభువారు పుట్టారు, పెద్దయ్యాడు, శిష్యులను పిలుచుకున్నాడు, అపోస్తులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు వారందరితో కానాపల్లి విందుకు వస్తున్నారు యేసుప్రభువారు. కానీ ముందే అచట మరియ తల్లి ఉండెను అంటే, మరియ తల్లిని మనం డైరెక్ట్గా తల్లి రా అని పిలవాల్సిన అవసరం లేదండి. అమ్మని అమ్మ నాకు ఆకలి అవుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదండి. మన కళ్ళు చూసి, మన యొక్క యాక్షన్స్, మన క్రియలు చూసి మనము మొహమాట పడుతున్నామా, మనము బాధపడుతున్నామా, మనం ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని తల్లే చెప్పగలదు.
అందుకే పుట్టిన పసి కందుకి పాలివ్వడానికి దేవుడు తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తల్లికి అన్నీ అర్థమవుతాయి పసిగందు గురించి. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు, ఎప్పుడు లేస్తాడో తెలుసు, ఎప్పుడు నిద్రపోతాడో తెలుసు. కానీ తండ్రిని అడగండి, తెలీదు. ఎందుకు ఏడుస్తున్నాడు వాడు, ఊరుకోమని చెప్పని చెప్తారు కొంతమంది తండ్రులు అయితే. కొంతమందికి అర్థమవుతుంది, తల్లి చెప్తుంది కాబట్టి భర్తకి. ఆ తల్లిలో ఎంత గొప్ప అమూల్యమైన గుణగణాలు ఉన్నాయో చూడండి. మరి ఈ లోకంలో ఉన్న తల్లులలోనే ఇంత గొప్ప గుణాలుంటే ఆ దేవాతి దేవుని కన్నా తల్లిలో ఇంకెంత గొప్ప గుణాలు ఉండాలండి. అందుకే ఆదరణ అనేది అమూల్యమైన గుణగణం అమ్మ మరియ తల్లికి ఉంది. కాబట్టి ఆనాడు కానా పెళ్లి విందులో ముందుగానే మరియ తల్లి అచ్చట ఉండి ఆ తల్లి ఏం చేస్తుందో చూద్దామా. ఇదిగో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య సమస్తాన్ని చూడగలిగిన శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి. అన్నీ పుట్టకముందే ఆ దేవాతి దేవుడు సృష్టిలోనే దేవుణ్ణి సృష్టించుకున్నాడు యేసయ్యని. మరి యేసయ్యకి తెలీదా? తెలుసు, కానీ సైలెంట్గా ఉన్నాడు. ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఈ ప్రపంచానికి ఎంత గొప్పదో, అమూల్యమైనదో, తన తల్లి యొక్క ఔన్నత్యం గురించి, తన తల్లికి గౌరవార్థమై ఉండడానికి దేవుడు మొట్టమొదటి అద్భుతాన్ని కానా పెళ్లి విందులో చేశాడు. ఎందుకు చేశాడు? ఆ తల్లి వచ్చి అంటూ ఉంది, అయా ఇదిగో వారికి ద్రాక్షరసం అయిపోయింది, దయచేసి సహాయం చేయంటే, స్త్రీ అది నాకేమి నీకేమి అని పలికిన యేసయ్య నెక్స్ట్ మినిట్లోనే వెళ్ళి అద్భుతం చేశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యేసుప్రభుల వారు 4వ ఆజ్ఞ అయిన తన తల్లిని తన తండ్రిని గౌరవించువాడు, సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు అని. నిత్యజీవి మన యేసయ్య. అందుకే 4వ ఆజ్ఞ పాటించాడు. ఆ దేవాతి దేవుడే 4వ ఆజ్ఞ పాటించకపోతే, తల్లికి తండ్రికి విధేయత చూపించకపోతే, నేనే మార్గం అని చెప్తున్న యేసుప్రభుల వారి యొక్క బాటలో ఈ ప్రపంచం ఎలా నడుస్తుందండి? అందుకే ఆదరణ ఇచ్చింది ఆ తల్లి. ఆనాడు కానా పెళ్లి విందులో కుటుంబాన్నే కాపాడింది మధ్యస్థ ప్రార్థన ద్వారా. అతి అమూల్యమైన ఆదరణ. 3వ విషయంగా మనం మాట్లాడుకుంటే అండి, ఈ ప్రపంచాన్ని అంతటికీ తెలుసు యేసుప్రభుల వారు రిజరక్షన్ అంటే పునరుత్థానుడైన తర్వాత 3వ రోజున తిరిగి లేచిన తర్వాత, మామూలుగా మోక్షారోపణ ఎప్పుడు జరిగింది, మోక్షారోహణ ఎప్పుడు అయ్యాడు యేసుప్రభుల వారు అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత యేసుప్రభుల వారు మోక్షారోహణం అయ్యాడు పరలోక రాజ్యానికి. కానీ పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరిగిందంటే యేసుప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు పండుగ జరుగుతుంది. చూడండి, యేసుప్రభుల వారి యొక్క మోక్షారోహణకి పెంతెకోస్తు పండుగకి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 10 రోజులు గ్యాప్ ఉంది. అయితే ఈ 10 రోజులు యేసుప్రభుల వారు శిష్యులతో లేరు. చనిపోయినప్పుడు యేసుప్రభుల వారు శిష్యులతో ఉన్నారా? లేరు, విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు ఆదరణ ఇచ్చింది కూడా. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు, చెల్లాచెదురయ్యారు, భయపడ్డారు. అయినప్పటికీ భయాందోళనతో ఉన్న శిష్యులతో ఎవరున్నారు అంటే అప్పటికి మరియ తల్లి ఉంది, ప్రార్థిస్తూ ఉంది, భయపడుతూ ఉన్నారు. చచ్చిపోలేదండి శిష్యులు, అపోస్తలులు చనిపోలేదు. ఎంతో కొంత ధైర్యం ఉంది వారికి. ఎందుకు? ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తూనే ఉంది. చూడండి, నా కుటుంబంలో ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఓర్వలేము. తనేంది ప్రార్థన చేసింది, వీళ్ళేంది ప్రార్థన చేసింది అని అంటామండి. గర్వము, అహంకారము, కుళ్ళు, కుతంత్రము, ఓర్వలేనితనం, ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా వద్దు, ప్రార్థన వద్దు అని సైతాన్ లాగా మాట్లాడుతూ ఉంటాము. ఒక్కరు ప్రార్థించినా నా దేవుడు వింటాడు, ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు అని మరియ తల్లి చూపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ తల్లి ప్రార్థిస్తూనే ఉంది. యేసుప్రభుల వారు సమాధిలో ఉన్నప్పుడు తల్లి ప్రార్థిస్తూ ఉంది. ఆ దేవుడు ఇదిగో లేస్తాడే అని ఆ తల్లికి తెలుసు. తన గర్భం నుండి యేసయ్య పుట్టింది. తల్లి పేగులంట కుమారుడు బాధపడ్డప్పుడు, బిడ్డ బాధపడ్డప్పుడు, బిడ్డ ఏడుస్తున్నప్పుడు, మరణవేదన పొందుతున్నప్పుడు తల్లి గర్భంలో ఉన్న పేగులు కదులుతాయంట.
అంటే ఇది ఒక ఎమోషనల్ థింగ్, అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్, అనుభూతి చెందిన వాళ్ళకే అర్థమవుతుంది. ఒకవేళ ఎంతోమంది తల్లులు ఉండొచ్చు మీరు వాక్యాన్ని చూస్తున్న వాళ్ళు, ఇంకా నేను తల్లిని కాలేదు, దేవుడి కృప వల్ల నా కోసం ప్రార్థన చేయండి, నా భర్త కోసం, నా కోసం సంతాన భాగ్యం దేవుడు ఇవ్వాలని. అయితే ఈ సమయంలో అండి, మరి పెంతకోస్తు పండుగకి మోక్షారోపణ పండుగకి మధ్యలో 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభువారు 40 రోజులు కనబడ్డారు. 40 రోజులు కనబడ్డారు, అందరికీ కనబడుతూ ఇదిగో మీరు ధైర్యముగా ఉండండి, ఇదిగో మీరు ధైర్యముగా ఉండండి, ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఎలా వచ్చాడు? వారి యొక్క రూమ్లోకి ప్రవేశించి, ఇదిగో నా యొక్క చేతులు చూడండి, శిలలు ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, అంటే గాయాలు ఉన్నాయి. అదేవిధంగా నా హృదయం పైన ఇదిగో తోమ నా చేయి పెట్టి చూడు, గాయం ఉంది. నా కాలం చూడండి, భూతానికి దెయ్యానికి ఇలా మాంసం ఉండదు అని చేపని తీసుకొని మరి తిని మరి చూపించాడు యేసుప్రభుల వారు శిష్యుల ముందు. అదంతా ఇప్పుడు అయిపోయింది, మోక్షారోపణం అయిపోతున్నాడు యేసుప్రభుల వారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఇదిగో నేను మీకు చెప్పేంత వరకు నేను నా తండ్రిని ప్రార్థిస్తాను, నా తండ్రి మీకు పరిశుద్ధాత్మని వసుగుతాడు, అప్పటి వరకు మీరు యెరూషలేమును దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు గట్టిగా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది, 16వ వర్షం అనుకుంటాను. దేవుడు గట్టిగా బలంగా చెప్తున్నాడు, ఎందుకంటే మీరు పరిచర్య చేయలేరు పరిశుద్ధాత్మ లేకపోతే. ఆ సమయంలో అమ్మ మరియ తల్లి వారితో ఉంది. ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దామండి. 10 రోజులు పరిచర్య రూపంలో అమ్మ మరియ తల్లి వారికి ప్రేమను పంచిపెట్టింది. మరియ తల్లి వారికి ఆదరణగా నిలిచింది. అమ్మ మరియ తల్లి ఒంటరిగా, దేవుడు శిష్యులను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఈ లోకంలో. నన్ను కన్న నా తల్లి ఇప్పుడు మీకు ఆదరణ ఇస్తుంది. ఆ ఆదరణకర్త దిగొచ్చేంత వరకు ఆ తల్లి మీతోటే ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మీతో ఉంటుంది కొన్ని రోజుల పాటు. ఎప్పటి వరకు? వారు బలపడేంత వరకు. చూడండి, యంగ్గా యవ్వనస్తులను చూడండి, చిన్నపిల్లలను చూడండి, టీనేజ్ వాళ్ళను చూడండి. వీరిలో తారతమ్యం మనం చూస్తే అండి, పాలు తాగుతున్న పిల్లాడి నుండి యవ్వన స్థితిలో వచ్చిన అబ్బాయి వరకు మీరు ఎవరినన్నా అడగండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మటుకు ప్రపంచంలో ఒక మనం ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారంటే, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే అమ్మే ఇష్టం అంటారు ఎక్కువ మంది. నాన్న చాలా తక్కువ మంది చెప్తారు. ఎందుకండి? నాన్న అంటే భయం ఎక్కువ, తల్లి అంటే అదొక కన్సోలేషన్, ఆదరణ, ప్రేమ. అంటే అమ్మ అర్థం చేసుకుంటుంది. అందుకే అండి అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా మనకి చాలామందికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి మీరు, తల్లి ప్రేమ సమస్తాన్ని సాధ్యపరుస్తుంది, తల్లి ప్రేమ సమస్తాన్ని మారుస్తుంది. ఆ తల్లి ప్రేమే పరిచర్య చేసేలాగా, ఆ శిష్యుల పక్కనే ఉండి ధైర్యం చెప్పేలాగా మరియ తల్లి ఆదరణగా శిష్యులకి మారింది ఆ సమయంలో. అందుకే ఈ ప్రపంచం మొత్తం చూడలేకపోతున్నప్పటికీ యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరణిస్తున్నప్పుడు చెప్పిన మాట, ఇదిగో యోహాను ఇదిగో నా తల్లిని స్వీకరించు, ఇదిగో తల్లి, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఆల్రెడీ యోహానికి మరియ తల్లి తల్లిగానే ఉంది. ఎందుకండి? ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎక్కడున్నారంట వారిద్దరూ? స్లీవ క్రింద ఒక చోట దగ్గరగా ఉండుట చూచి యేసుప్రభుల వారు 7 పలుకులలో మాట్లాడిన 3వ పలుకు, ఇదిగో నా తల్లిని స్వీకరించు అనగానే యోహాను గారు స్వీకరిస్తున్నారు. ఆల్రెడీ స్వీకరించే ఉన్నారు, కానీ ఇప్పుడు తన సొంత తల్లిగా స్వీకరించని చెప్తున్నాడు. ఇప్పటి వరకు మరియ తల్లి ఈ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికమైన తల్లే యేసుప్రభుల వారు ఉన్నంతసేపు. కానీ యేసుప్రభుల వారు ఎప్పుడైతే మోక్షారోహణం అయిపోతూ ఉన్నాడో, ఎప్పుడైతే వాగ్దానం ఇస్తున్నాడో, ఎప్పుడైతే ఇదిగో మనతో మాట్లాడుతున్నాడో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఇదిగో నేను ప్రపంచానంతటికి ఆధ్యాత్మికమైన తల్లిని అని ఆ దేవాతి దేవుడే మరియ తల్లిని గణపరిచాడు, మరియ తల్లిని హెచ్చించాడు, మరియ తల్లిని మహిమపరిచాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తాడో ఆ దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. ఎవరు దేవుని గణపరుస్తారో ఆ దేవుడు వారిని గణపరుస్తారు. ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో, ఎవరైతే దేవుడి మహిమార్థమై పరిచర్య చేస్తారో ఆ దేవాతి దేవుడు వారి కోసం నిలబడతాడు చనిపోయేంత వరకు కూడా. మరి ఆ తల్లి ఈ ప్రపంచానికే ఒక తల్లిగా ఎలా మారిందంటే, ఎస్ అవును ఇది నీ చిత్తమే, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని
ఆ దేవాతి దేవుడి యొక్క యెహోవా తండ్రికి మాటకి విధేయత చూపించింది. ఆ సమయం ఎంత ఘోరమైనదంటే యూదులకి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అదేంటి, భర్తతో ఏ సంబంధము లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించడం ఏంటి అని చంపేస్తారు. కానీ ఆ తల్లి అవన్నీ ఆలోచించలేదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, నేను ఒంటరిదాన్ని కాను అని మరియ తల్లి తన విశ్వాసం ద్వారా ఇక్కడ ఎస్ అవును దేవుడి చిత్తము నా పట్ల నెరవేరునుగాక అని చెప్పడం ద్వారా రూఢీకరించబడింది. పరిశుద్ధమైన గ్రంథంలో ఆ వాక్యం ఉంది, లూకాసు వార్త 1వ అధ్యాయములో. అందుకే దేవదూత అంటున్నాడు, దేవుడికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమంటే అసాధారణమైన క్రియలు కూడా సాధారణము చేయగలిగిన సర్వశక్తివంతుడు ఎల్ షడ్డాయ్ మన తండ్రి. అందుకే మరియ తల్లి అంత ఘోరమైన బాధలు, నిందలు, అవమానాలు ఎంతోమంది అంటున్నప్పటికీ భరించింది కాబట్టి ఆ తల్లిని దేవుడు మహిమపరుచుకున్నాడు. ఈ మహిమని మనము త్రోసిపుచ్చలేము ప్రియమైన బిడ్డ. అదేవిధంగా మరి ఈ తల్లి ఆదరణ ఎలా ఇచ్చింది శిష్యులందరికీ కూడా అని ఒక గొప్ప వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు వివరించాడు. అది ఎక్కడ అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ సందర్భం ఏంటంటే పెంతకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి దిగిరాక ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకుందాం. వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ రోజులలో రమారమి 120 మంది సహోదరులు ఒక చోట సమావేశమైరి. ఇదిగో 120 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, అందరూ అండి మరియ తల్లితో పాటు కలిపి అనుకుందాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను అనుకుందాం. మన ఇంటిలో ప్రార్థనలు చేస్తే ఎంత మటుకు అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ప్రార్థిస్తే ఎంత మటుకు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఎంత మటుకు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నాడు. రాడు, పాపం ఉంది కాబట్టి. కానీ ఆ తల్లికి పాపమే తెలీదు, పాపమే అంటలేదు, పుణ్యాత్మురాలు, పరిశుద్ధురాలు. అందుకే ఆ దేవాతి దేవుడు మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా 120 మందికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి అంటే అందులో ఉన్న ఒకే ఒక్కరు ప్రార్థించారు పరిశుద్ధాత్మ కోసం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తానని, కానీ ఎలా ప్రార్థించాలో చెప్పలేదు. కేవలం పరలోక ప్రార్థన చెప్పాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వయ్యా అనే ప్రార్థన ఎక్కడా నేర్పలేదు దేవుడు. అయినప్పటికీ మరియ తల్లి వారికి మధ్యవర్తిత్వంగా ఉండి ఇదిగో ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుక రూపములో దిగి వస్తూ ఉన్నాడు శిష్యులందరి మీదికి కూడా. వారందరూ అన్య భాషలలో మాట్లాడసాగిరి అని వాక్యం సెలవిస్తుంది. దాని తర్వాత పేతురుతో పాటు వారందరూ కూడా నిలబడి ఇదిగో వాక్య పరిచర్య చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. మనం పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా చూసినా మరియ తల్లి సైలెంట్గా ఉంటుంది. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు కూడా మరియ తల్లి సైలెంట్గా ఉండి ఆనందిస్తూ ఉండొచ్చు. నా దేవుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎంత గొప్పగా నా బిడ్డల మీదకి దిగొచ్చాడని ఆ తల్లి మురిసిపోతూ ఉండొచ్చు. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్, నేనే దేవుడు నాకు ఇచ్చిన చిన్న గ్రూపు 30 మంది ఉంటాము. ఆ బిడ్డలు ప్రార్థిస్తే నేను మురిసిపోతాను. ఆ బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ప్రవచన రూపంలో మాట్లాడుతుంటే ఎంతో ఆనందిస్తాను. నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను, కృతజ్ఞత చెప్పుకుంటాను. మరి కేవలం ఒక మానవురాలిగా ఉన్న నేనే ఇంత ఆనందిస్తే మరి ఆ దేవాది దేవుడి యొక్క తల్లి ఇంకెంత ఆనందిస్తుంది, ఆత్మలు రక్షింపబడుతున్నాయి అని. అదేవిధంగా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ, మరియ తల్లి ప్రార్థిస్తే మరి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడా అని మనం ఒకసారి ఆలోచిస్తే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది, పరస్పరము మీరు మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థతులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆల్రెడీ అమ్మ మరియ తల్లి నీతిమంతురాలు కాబట్టే, పవిత్రురాలు కాబట్టే, పరిశుద్ధురాలు కాబట్టే, నిష్కలంకమైనది కాబట్టే, ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే మరియ తల్లి మీదికి, ఈ ప్రపంచం మీదికి రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లిలో నివసించాడు పరిపూర్ణముగా. అందుకే మరియ తల్లి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే మరియ తల్లి ఆదరణకర్త రాకముందే
పరిశుద్ధాత్మ దేవుడు రాకముందే మరియ తల్లి ఆదరణ మార్తగా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు. కాబట్టి ఎంతో ఆనందించాల్సిన విషయం అండి మనం అందరం కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్న మర్మాలు ఎంత గొప్పగా వివరించాడు చూడండి. దేవుడి రహస్యాలు అర్థం కావాలంటే డైరెక్ట్ వర్డ్ గుండా మనం వెళ్తే కనబడదు. ఎందుకంటే చదువుకొని బిడ్డలను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. మరి మనల్ని అందరినీ దేవుడు అనేక మంది బిడ్డలకి ఆశీర్వకరంగా మార్చుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. అసాధారణమైన పనులు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. అంతేగాని చదువు కాదండి. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు చదువుకోనప్పటికీ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి ఇదిగో భూ దిగంతముల వరకు వారిని దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే మరియ తల్లి అందరి కోసం ప్రార్థించింది. ఆదరణకర్తను అందరూ పొందుకునేంత వరకు ప్రార్థించింది. కాబట్టి మరియ తల్లిని మనం ఆదరణ మార్తగా, ఆధ్యాత్మికమైన తల్లిగా మనం కొలుస్తూ ఉన్నాము, గౌరవిస్తూ ఉన్నాము. అయితే నెక్స్ట్ వీడియోలో మనము ఆదరణ మాత గురించి, అదేవిధంగా ఇంకొన్ని గొప్ప విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి, మీ తల్లిని మా అందరికీ, ఈ ప్రపంచానికే ఆదరణ మాతగా ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పెంతకోస్తు పండుగకి, మోక్షారోపణ పండుగకి మధ్యలో 10 రోజులు తండ్రి. ఈ 10 రోజులను కూడా మరియ తల్లి శిష్యులతోనే ఉంది. వారి కోసం ఎడతెగక ప్రార్థిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అని, అందరూ పొందుకోవాలి అని, అందరూ దేవుడి యొక్క బిడ్డలుగా మారాలి అని, ఆధ్యాత్మికమైన తన బిడ్డలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఎడతెగక ప్రార్థించింది. అయ్యా, ఇంత గొప్ప తల్లిని మా అందరికీ నువ్వు అందించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఇంత గొప్ప తల్లి గర్భంలో నువ్వు పుట్టి ఉన్నావు. అయ్యా మేము పుట్టకపోయినా ఆ తల్లి గర్భంలో ఆ తల్లికి ఆధ్యాత్మికమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నువ్వు ఇచ్చినందులకు, యోహాను గారి స్లీవ కింద యోహాను గారికి ఇచ్చినట్లుగా మా అందరికి కూడా ఇచ్చినావు దేవా. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, అదేవిధంగా ఆదరణ మాత, మదర్ ఆఫ్ కన్సోలేషన్ అని మా కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ మాకు మే నెల 25వ తారీఖున ప్రకటించింది. మేమందరం కూడా కొనియాడే భాగ్యాన్ని మా అందరికీ దాయిచ్చమని, మంచి హృదయాన్ని, గొప్ప ఆదరణ కలిగిన గుణగణాన్ని మా అందరికీ కూడా మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దయచేయమని, యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.